కోల్కతా నైట్ రైడర్స్కు కొత్త మెంటార్గా వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ డ్వేన్ బ్రావో బాధ్యతలు తీసుకున్నాడు. గౌతమ్ గంభీర్ స్థానంలో జట్టును గైడ్ చేయబోతున్నాడు. కేకేఆర్కు కొత్త కోచ్ అంటూ స్వయంగా ఫ్రాంచైజీని బ్రావో నియామకాన్ని అఫీషియల్గా ప్రకటించింది. గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు గంభీర్ మెంటార్గా వ్యవహరించాడు. తన రోల్కు న్యాయం చేశాడు. కుర్రాళ్లు, సీనియర్లతో అద్భుతమైన ఫలితాలను అందుకున్నాడు. కేకేఆర్ను ఏకంగా ఛాంపియన్గా నిలబెట్టాడు. గతంలో కెప్టెన్గాను కేకేఆర్కు గంభీర్ టైటిల్ అందించాడు. 2012-2014లో నైట్ రైడర్స్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. ఈ ఏడాది మెంటార్గా అదే ఫలితాన్ని రిపీట్ చేశాడు. అయితే గంభీర్ ఇప్పుడు టీమిండియాకు సేవలు అందిస్తున్నాడు. హెడ్ కోచ్గా భారత జట్టును గైడ్ చేస్తున్నాడు. దీంతో కేకేఆర్లో ఖాళీ అయిన మెంటార్ స్థానాన్ని డ్వేన్ బ్రావోతో యాజమాన్యం భర్తీ చేసింది. విండీస్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాతి రోజే మెంటార్గా నియమించినట్టు కేకేఆర్ యాజమాన్యం అనౌన్స్ చేసింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ మధ్యలోనే పొట్టి క్రికెట్కు దూరమవుతున్నట్టు బ్రావో ప్రకటించాడు. సిపిఎల్లో ట్రింబాబో నైట్ రైడర్స్కే విండీస్ ప్లేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇది నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి చెందిన జట్టే. మేజర్ క్రికెట్ లీగ్లో లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్, ఇంటర్నేషనల్ లీగ్లో అబుదాబి నైట్ రైడర్స్కు బ్రావో సేవలు అందించనున్నాడు. 2022లో ఐపీఎల్కు విండీస్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్కు బౌలింగ్ కోచ్గా సేవలు అందించాడు. 2023లో బౌలింగ్ కోచ్గా బ్రావో ఉన్నప్పుడే సిఎస్కే ఛాంపియన్గా నిలిచింది. చెన్నై 4 సార్లు ఛాంపియన్గా నిలిచినప్పుడు ఓవరాల్గా వివిధ రోల్స్లో బ్రావో భాగమయ్యాడు. సిపిఎల్లో 5 సార్లు టైటిల్ సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లీగ్లోనూ తనదైన ముద్ర వేశారు. వెస్టిండీస్ 2 సార్లు టీ20 వరల్డ్ కప్గా నిలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. టాప్ క్లాస్ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నాడు. డ్వేన్ బ్రావో 91 అంతర్జాతీయ టీ20లో బరిలో దిగాడు. 1255 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లో 78 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 164 వన్డేల్లో 2968 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 199 వికెట్లు సాధించాడు. ఓవరాల్గా 582 టీ20లో 6970 పరుగులు చేశాడు. 20 హాఫ్ సెంచరీలు కొట్టాడు. టీ20లో 631 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 40 టెస్టుల్లో 2200 పరుగులు సాధించాడు. 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు దక్కించుకున్నాడు. టెస్టుల్లో 86 వికెట్లు సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఐపీఎల్లో మెంటార్గా ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.